विजयेव रोगिणां विजये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजयोगी गुरु शिष्यं निजानंद दीक्षितं गुरुश नरसिंह योगी नामांकितं सद्गुरुते नमो नमः। ఈ ఆశ్రమ 18లో ఊరుని వీరేశాలని 18వ వార్షికోత్సవము, అలాగే విజయానంద ముత్యాల సుబ్బయ్య వారి 4వ వార్షిక ఆరాధన సందర్భంగా ఈరోజు ఆశ్రమ తొలుగా తపారాయణము, యువకులు, తర్వాత అనుష్ఠాన మహామంగళారతి, జెండా వందనము, తీర్థ ప్రసాదములు, ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక మహాసభ జరుగుతున్నది. ఈ సభకు మాకు అధ్యక్షత ఇచ్చింది మా సుకృతము అని మేము తెలుసుకుంటున్నాము. కొద్ది పొలపలని మీరు భావించాల్సింది. ఇది దక్షిణామూర్తి నుంచి మహావిష్ణువు భగవాన్ చెప్పినట్లు పరంపరగా ఈ శివరామ దీక్షిత పీఠమని అచల సాంప్రదాయం అని ఈ సాంప్రదాయానికి పేరు వచ్చింది. ఇంట్లో ముఖ్యంగా పరిపూర్ణము, ఎరుకను విడిచే విధానము, గురు 4 సూచనలు ఆచరించి ఈ మహారహస్యమైన ప్రబోధని దీక్షితుల వారు వెలుగొందినారు. ఈ దివ్యమైన రహస్యమైన ఈ అసలు సాంప్రదాయాన్ని పరంపరాగతంగా గురు శిష్యుల పరంపరంగానే వెలుచెలుతూ ఇంతవరకు ఈ మహనీయులు ఎంతోమంది ఈరోజు అసలు పరిపూర్ణ ఆ శరీర పద్ధతిలో నడుచుకున్న ఇప్పుడు మనం వేదికమైన చూస్తున్నాం. ఎంతోమంది మహనీయులు వచ్చినారు ఈ కార్యక్రమంకి. ఆ మహనీయులు వాళ్ళు చేసిన పుణ్యకార్యం వలన ఈరోజు ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి మనము ఆ గురువు కృపకు పాత్రులై ఈ మహనీయులంతా ఈ వేదికమైన కూర్చున్న పెద్దలకు అందరికీ వాళ్ళు పేరు పేరున నేను వాళ్ళకి గౌరవంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క పేరు చెప్పాలంటూ చాలా టైం కేటాయిస్తుంది. మీరు దయచేసి తప్పు తెలుసుకోవద్దని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే అమ్మగారు ఈ పూజకు నాకు చాలాసార్లు ఆహ్వానించారు. అప్పటికి సుబ్బడయ్య గారు రైసూరు గురిస విజయానంద నరసింహరాజు ఆశ్రమంకి అమ్మగారు అయ్యగారు అందరూ వాళ్ళ పిల్లల సమయంతో వచ్చి అక్కడ పూజా కార్యక్రమం యశస్వి చేసుకొని వాళ్ళు వచ్చినారు. వారు ఇక్కడ కూడా నాయన విజయానంద కృష్ణ నరసింహయ్య ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం పాల్గొని పూజా కార్యక్రమం అంతా ఇక్కడ విచారణను ప్రబోధ అన్ని విడగలి పూజ యశస్విగా జరిపినారు. ఈరోజు వాళ్ళ కార్యక్రమంలో లేకుండా కూడా వాడు మనం కాలగర్భం లేకుండా కూడా శాశ్వతమైన ఏది పరిపూర్ణమవుతుందో దాంట్లో ఇప్పటికీ మనం అందరి హృదయంలో నిలుస్తున్నాము. అచల పరిపూర్ణం అంటే ఇది సందు లేనట్లు ప్రతి ఒక్క చోటులో ఉండేది. ముందు గుంచు సందు లేకుండా పరిపూర్ణం ఉంది. పెద్దలు మనం ఇదే మనకి చెప్పుతూ ఇప్పుడు అందరికీ ఒక 10 నిమిషాల వాళ్ళు ప్రబోధాన్ని చెప్పాలని నేను ప్రార్థిస్తూ మొదలుగా నేను మా ప్రకారంగా కిందికెళ్ళి వస్తాము. ఆ ప్రకారంగానే మొదటిగా నిర్మానంద చాడప్ప స్వామి గారు వాడు ప్రస్తావించాలని నాకు ప్రార్థన.